మనల్ని కష్టాల పాలు చేసే 50 పనులు. ఇందులో మీరు ఎన్ని చేస్తున్నారు? మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది. ఈ అనంతమైన సృష్టిలో మానవుడిగా జన్మించటం పూర్వజన్మ సుకృతం అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే దేవుడు మనకు ఇంత చక్కని జీవితాన్ని ప్రసాదించినప్పటికీ మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, దైనందిన జీవితంలో మనం అలవర్చుకున్న కొన్ని దోషపూరితమైన అలవాట్లు మన పాలిట శాపాలుగా మారుతుంటాయి. ధర్మశాస్త్రాలు, గరుడ పురాణం, పద్మపురాణం వంటి అనేక గ్రంథాలు మనం ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలను ఎంతో స్పష్టంగా వివరించాయి. మన ఇంట్లోకి దరిద్రం ప్రవేశించడానికి, కష్టాలు మనల్ని చుట్టుముట్టడానికి మనం చేసే ఈ చిన్నపాటి తప్పులే కారణమవుతాయి. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులలో దాగి ఉన్న ఆ 50 పొరపాట్లు ఏమిటో, అవి మనల్ని ఎలా కష్టాల పాలు చేస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలను లోతుగా అర్థం చేసుకుని మన ప్రవర్తనను సరిదిద్దుకుంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మన సొంతమవుతుంది. సృష్టి నడిచేది కాలచక్రం ఆధారంగా. ఆ కాలానికి ఒక లెక్క ఉంటుంది. సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం అత్యంత శుభప్రదం. కానీ మేటికాలంలో చాలామంది సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా నిద్రపోతూనే ఉంటారు. ఇలా సూర్యోదయం తర్వాత కూడా పడుకోవటం వల్ల ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. మనిషిలోని చైతన్యం నశించి బద్ధకం పెరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం సంధ్యా సమయంలో, అంటే సూర్యుడు అస్తమించే వేళలో నిద్రపోవటం మహాపాపం అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇళ్లలో ప్రవేశిస్తుందని, అప్పుడు నిద్రపోతున్న వారిని చూసి ఆ ఇంటి నుండి వెనుదిరిగి వెళ్ళిపోతుందని ప్రతీతి. ఇక ఉదయం లేచిన వెంటనే ముఖం కడుక్కోకుండా, కనీసం స్నానం చేయకుండా వంటగదిలోకి ప్రవేశించి వంట చేయటం మరో పెద్ద దోషం. వంటగది అన్నపూర్ణాదేవి నివాసస్థానం. అపవిత్రంగా వంట చేయటం వల్ల ఆ తల్లికి ఆగ్రహం వస్తుంది. తద్వారా ఆ ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి, ధనానికి లోటు ఏర్పడుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు కాళ్లు కడుక్కుని ఆ తడి కాళ్లను వస్త్రంతో తుడుచుకోకుండా అలాగే పడుకోవటం కూడా అరిష్టాన్ని కొనితెస్తుంది. తడికాళ్లతో పడుకోవడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం లక్ష్మీ కటాక్షానికి తొలిమెట్టు. కానీ కొందరు చీకటి పడిన తర్వాత, ముఖ్యంగా ఇంట్లో సాయంత్రం దీపం పెట్టిన తర్వాత ఇల్లు ఊడవడం, చెత్తను బయట పారేయడం చేస్తుంటారు. ఇది లక్ష్మీదేవిని సాగనంపడంతో సమానం. ఒకవేళ ఊడవాల్సి వచ్చినా చెత్తను మరుసటి రోజు ఉదయం బయటవేయాలి. అలాగే రాత్రిపూట చీకటి పడ్డాక గోర్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం కూడా ఎంతో ప్రతికూల ఫలితాలనిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో అరిష్టం కలుగుతుంది. వారాల నియమం కూడా చాలా ముఖ్యం. గురువారం నాడు బృహస్పతిని, మంగళవారం నాడు కుజుడిని పూజిస్తాము. ఈ రోజుల్లో క్షవరం చేయించుకోవడం, గోర్లు తీయడం వల్ల ఆర్థిక నష్టాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం హెచ్చరిస్తోంది. ఇక బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే కాళ్ళు, చేతులు కడుక్కోకుండా నేరుగా ఇంట్లోకి రావటం వల్ల బయట ఉన్న చెడు శక్తులు, సూక్ష్మజీవులు ఇంట్లోకి ప్రవేశించి అనారోగ్యాన్ని, దరిద్రాన్ని కలిగిస్తాయి. ఇంటి గుమ్మం అనేది లక్ష్మీదేవి కొలువై ఉండే పవిత్రమైన స్థానం. ఆ గుమ్మానికి ఎదురుగా కూర్చోవడం, గుమ్మంపై కాలు పెట్టడం లేదా గుమ్మం మీద నిలబడి మాట్లాడటం వంటివి మహాపాపాలు. ఇలా చేసేవారి ఇంట్లో సిరి సంపదలు నిలవవు. అలంకరణ విషయంలో కూడా జాగ్రత్తలవసరం. తల దువ్వుకునేటప్పుడు పగిలిన లేదా సగం విరిగిన దువ్వెనను వాడటం దరిద్రానికి సంకేతం. అది మనిషిలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇంటి వాతావరణం, శుభ్రత మన మానసిక స్థితిని, ఆర్థిక స్థితిని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఇంట్లో ఎక్కడబడితే అక్కడ బూజు పట్టనివ్వటం, సాలెగూళ్లు ఉండటం ఇంట్లో ప్రతికూల శక్తికి నిలయం. ఏ ఇంట్లో మూలల్లో బూజు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు అడుగుపెట్టదు. అలాగే పగిలిన అద్దాలు, పగిలిన పటాలు ఇంట్లో ఉంచుకోవటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్ధలు వస్తాయి. పగిలిన అద్దం ప్రతికూల శక్తిని ప్రతిబింబిస్తుంది. ఇక ఇల్లు ఊడ్చే చీపురు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అలాంటి చీపురును కాలితో తొక్కడం లేదా దాన్ని నిలువుగా నిలబెట్టడం, ఎవరైనా ఇంటికి రాగానే కంటికి కనిపించేలా పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. స్నానాల గది, మరుగుదొడ్డి ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అవి అపరిశుభ్రంగా, దుర్వాసనతో ఉంటే జాతకంలో రాహు, కేతువుల దోషాలు పెరిగిపోయి అనుకోని కష్టాలు ఎదురవుతాయి. ధరించే దుస్తుల విషయంలో కూడా పట్టింపు ఉండాలి. ఉతికిన బట్టలు కాకుండా ఉతకని మురికి బట్టలు, మాసిన బట్టలు పదే పదే వేసుకోవటం వల్ల దరిద్రం పట్టుకుంటుంది.
ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చే తలుపులు తీసేటప్పుడు వేసేటప్పుడు కీచూమనే శబ్దం రావడం ఇంటికి అరిష్టం. ఆ శబ్దం వాస్తు దోషాన్ని సూచిస్తుంది. వెంటనే వాటికి నూనె వేసి శబ్దం రాకుండా చూసుకోవాలి. అలాగే తల దువ్వుకున్న తర్వాత రాలిన జుట్టును ఇంట్లో తిరిగే ప్రదేశాల్లో అలాగే వదిలేయటం, గాలికి ఆ జుట్టు ఎగిరిపడుతున్నా పట్టించుకోకపోవటం కుటుంబ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంట్లో పనికిరాని వస్తువులను, వాడని పాత ఇనుము, పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులను, ఆగిపోయిన గడియారాలను దాచి ఉంచటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా పెరిగిపోతుంది. విరిగిన లేదా శబ్దం వచ్చే మంచం మీద పడుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అకారణంగా గొడవలు వస్తాయి. ప్రకృతితో మమేకమై జీవించడం మన సంప్రదాయం. ఇంట్లో పెరిగే పచ్చని చెట్లను, పూల మొక్కలను అకారణంగా నరికివేయడం లేదా ఎండిపోయేలా వదిలేయడం వల్ల ప్రకృతి దోషం అంటుకుంటుంది. ఆహారం, ధనం ఈ రెండూ మనిషి మనుగడకు అత్యంత ఆవశ్యకమైనవి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు చెబుతారు. తినేటప్పుడు అన్నం పారేయడం, విస్తరిలో లేదా కంచంలో సగం వదిలేసి వృధా చేయటం వల్ల అన్నదోషం తగులుతుంది. దీనివల్ల రాబోయే జన్మలో లేదా ఈ జన్మలోనే ఆకలి బాధలు అనుభవించాల్సి వస్తుంది. అలాగే మన కోసం వండిన భోజనాన్ని వంకలు పెట్టడం, విసుక్కుంటూ తినడం సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవిని అవమానించడమే. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, పండుగలు వచ్చినా వండిన పదార్థాన్ని ముందుగా దేవుడికి నైవేద్యంగా సమర్పించకుండా తినడం వల్ల ఆ ఆహారం అపవిత్రమవుతుంది. భోజనం చేస్తూ మధ్యలో సగం తిని లేచిపోవడం, మళ్లీ వచ్చి తినడం అరిష్టం. రాత్రిపూట వంట మిగిలిపోతే ఆ ఆహారంపై మూత పెట్టకుండా వదిలేయకూడదు. తెరిచి ఉంచిన ఆహారంపై చెడు శక్తుల ప్రభావం పడుతుంది. నీరు త్రాగే విధానం కూడా మన ఆర్థిక స్థితిని తెలుపుతుంది. చేతిలో నుంచి నీళ్లు కింద పడేలా త్రాగడం, గ్లాసులో సగం త్రాగి సగం పారేయడం దరిద్రానికి హేతువు. ఇక ధనం విషయానికి వస్తే డబ్బును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాం. నోట్లను లెక్కపెట్టేటప్పుడు ఉమ్మి రాసి లెక్కపెట్టడం మహాపాపం. ఇది లక్ష్మీదేవిని తీవ్రంగా అవమానించినట్లే. సంధ్యా సమయంలో అనగా సూర్యాస్తమయం అవుతున్న వేళలో ఇంట్లో నుంచి డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇవ్వడం వల్ల ఇంటి లక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే కష్టపడకుండా ఇతరుల ఆస్తి లేదా డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచించటం, వారి ధనానికి ఆశపడటం వల్ల ఉన్నది కూడా ఊడిపోతుంది. మనిషికి మితమైన ఆహారం, మితమైన నిద్ర అవసరం. అవసరానికి మించి అతిగా తినడం, పగలు రాత్రి తేడా లేకుండా అతిగా నిద్రపోవటం మనిషిని బద్ధకస్తుడిగా మార్చి కష్టాల పాలు చేస్తుంది. ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. మనిషి ప్రవర్తన, ఇతరులతో వ్యవహరించే తీరు వారి వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇంట్లో పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించకపోవటం, వృద్ధులను కించపరిచేలా మాట్లాడటం వల్ల జీవితంలో ఎంత సంపాదించినా మానసిక శాంతి ఉండదు. ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తలు గొడవపడే ఇంట్లో, ఎప్పుడూ అరుపులు, కేకలు వినిపించే ఇంట్లో లక్ష్మీ కటాక్షం కాని, దేవతల ఆశీస్సులు కాని ఉండవు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, లేనిపోని చాడీలు చెప్పడం వల్ల అనవసరమైన పాపాన్ని మూటకట్టుకుంటారు. ఇంట్లో ఆడవారు, ముఖ్యంగా భార్య, తల్లి, సోదరి లేదా కూతురు ఏడుస్తే ఆ ఇంటికి పతనం ప్రారంభమైనట్లే అని పురాణాలు ఘోషిస్తున్నాయి. స్త్రీ కంటతడి పెట్టిన ఇల్లు ఎప్పటికీ బాగుపడదు. జ్ఞానాన్ని, విద్యను ప్రసాదించే గురువులను, పండితులను ఎగతాళి చేయడం లేదా అవమానించటం వల్ల సరస్వతీదేవి ఆగ్రహానికి గురవుతారు. పదే పదే అబద్ధాలు ఆడేవారి మాటలకు సమాజంలో విలువ ఉండదు. వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ నమ్మి సహాయం చెయ్యరు. మూగ జీవాలను అకారణంగా కొట్టడం, జంతువులను హింసించటం మహాపాపం. ఈ కర్మఫలాన్ని మరుజన్మలో తీవ్రంగా అనుభవించాల్సి వస్తుంది. ఎవరికైనా దానం చేసినా, సహాయం చేసినా దాని గురించి 10 మందికి గొప్పగా చెప్పుకుని తిరగడం వల్ల ఆ పుణ్యఫలం పూర్తిగా నశిస్తుంది. ఆందోళనతో ఎప్పుడూ పళ్లతో గోర్లు కొరకటం దరిద్రానికి, అనారోగ్యానికి సంకేతం. ఇది వ్యక్తిలోని అశాంతిని చూపిస్తుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేస్తాయి కాబట్టి అతిగా కోపపడటం సర్వనాశనానికి దారితీస్తుంది. అతిథి దేవో భవ అనేది మన సంస్కృతి. బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు ముఖం మార్చుకోవడం, వారిని చిరునవ్వుతో ఆహ్వానించకపోవడం దోషం. లేనివారికి సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ పేదవారిని, వారి స్థితిని చూసి కించపరచకూడదు. ఇతరుల వస్తువులను వారి అనుమతి లేకుండా వాడటం దొంగతనంతో సమానంగా పరిగణించబడుతుంది. అలాగే నాకు ఏమీ లేదు, నాకు అన్నీ కష్టాలే అంటూ ఎప్పుడూ ఏడుస్తూ దరిద్రాన్ని ఆహ్వానించేవారి దరిదాపుల్లోకి అదృష్టం రాదు.
మనం మాట్లాడే ప్రతి మాటకు ఒక శక్తి ఉంటుంది. కాబట్టి సానుకూలంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. దైవభక్తి, పూజా విధానం మనలోని సానుకూల శక్తిని పెంచుతాయి. దేవుని గదిని అపరిశుభ్రంగా ఉంచుకోవడం, పూజ గదిలో ఎండిన పూలు, పాత వత్తులు, వాడిపోయిన పసుపు కుంకుమలు ఎప్పటికప్పుడు తీసేయకపోవడం మహాదోషం. దేవుడి దగ్గర వెలిగించిన దీపం కొండెక్కకుండా అంటే గాలికి ఆరిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీపం ఆరిపోవడం అశుభానికి సంకేతం. పూజకు వాడిన పూలను నిర్మాల్యం అంటారు. ఆ పూలను ఎక్కడ పడితే అక్కడ, చెత్త కుండీల్లో లేదా ఎవరూ తొక్కే ప్రదేశాల్లో పడేయకూడదు. వాటిని పారే నీటిలో వేయాలి, లేదా ఎవరూ తొక్కని చెట్టు మొదట్లో వేయాలి. పూజ చేసేటప్పుడు చిరిగిన లేదా కుట్లు ఊడిపోయిన బట్టలతో దేవుడికి నమస్కరించటం అగౌరవం. ఎల్లప్పుడూ ఉతికిన పవిత్రమైన వస్త్రాలను మాత్రమే ధరించి దైవకార్యాలు చేయాలి. మన ధర్మం ఆచారాలను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ సంప్రదాయాలను ఎగతాళి చేయటం తీవ్రమైన దోషం. అది మన మూలాలను మనం అవమానించుకున్నట్లే. రోజంతా పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఉదయం లేచిన వెంటనే లేదా పడుకునే ముందు కనీసం ఒక్కసారైనా దేవుణ్ణి స్మరించకపోవటం, మనకు లభించిన ఈ జీవితానికి భగవంతుడికి కృతజ్ఞత చెప్పకపోవటం మనిషిలోని అహంకారాన్ని సూచిస్తుంది. ఇలా దైవచింతన లేకుండా జీవించేవారు కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేరు. ఈ 50 అలవాట్లలో మనం రోజూ చేసేవి ఏమైనా ఉంటే వాటిని వెంటనే గుర్తించి సరిదిద్దుకోవడం ద్వారా మన జీవితంలోకి దరిద్రం రాకుండా అడ్డుకోవచ్చు. ధర్మబద్ధమైన జీవితం, సత్ప్రవర్తన, భగవంతుని పట్ల భక్తి, విశ్వాసాలు మాత్రమే మనిషిని కష్టాల నుండి గట్టెక్కించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాయి. మీకు ఈ వీడియోలో వివరించిన విషయాలు నచ్చినట్లయితే, అలాగే మన ధర్మం, పురాణాలు, దైనందిన ఆచారాల్లో దాగి ఉన్న మరెన్నో అద్భుతమైన, ఆసక్తికరమైన విషయాలను ప్రతిరోజూ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ది పురాణిక్ పాత్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విలువైన సమాచారం మీ బంధుమిత్రులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా వారికి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఈ 50 అలవాట్లలో మీరు ఏవి సరిదిద్దుకోవాలనుకుంటున్నారో లేదా మీకు ఏ అంశం బాగా నచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.